భద్రాద్రి జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ 8 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే బాలుడు ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్ ముక్కను మింగాడు. హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేసి బాలుడి పెద్ద పేగు నుంచి 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ ముక్కను బయటకు తీశారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి బాలుడి ప్రాణాలు కాపాడినందుకు వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్ను ఉచితంగా చేసినందుకు ఏరియా ఆసుపత్రిపై వైద్యులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక అరుదైన పరిస్థితికి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం తుమ్మల గౌతమ్ అనే 8 సంవత్సరాల బాలుడు వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్కి. ఆ పిల్లోడు ఏదో మింగాడు సార్ అంటే అనుమానంగా ఉండేదంటే మేము ఎక్స్రే తీసాము. ఎక్స్రేలో మేము ఒక ఇనుప డ్రిల్ బిట్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది కనుగొన్నాం. కానీ ఈరోజు సాయంత్రం అతడు తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు రావడంతో మేము అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేస్తే అందులో సుమారుగా 6 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప డ్రిల్ బిట్ తీయడం జరిగింది. అది కరెక్ట్గా పెద్ద పేగు దగ్గరికి వెళ్ళి అది రివర్స్లో అడ్డుపడినంత వరకు అది పరిస్థితి బాగానే ఉంది. ఎప్పుడైతే అది అడ్డుపడ్డదో నొప్పి మొదలైంది. ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని ఆ పేగులోంచి ఆపరేషన్ చేసి తీయడం జరిగింది. పేషెంట్ అప్పుడు ఐసీలో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు.